హాయ్ గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి చెరుకు దుబ్బులు 2 సంవత్సరాల క్రితం అయితే 3 మొక్కలు నాటుకున్నాము. ఈ 3 మొక్కల నుంచి సుమారు ఒక 50 కర్రలు అయితే మాకు వచ్చాయి. కాకపోతే ఈ మధ్య చెరుకు కర్రలు సన్నంగా అయిపోతున్నాయి. కర్రల సైజు సరిగ్గా పెరగట్లేదని చెప్పేసి చిన్న చిన్న పిలకలన్నీ నరికేస్తున్నాం. ఎక్కువ పిలకలున్నా సరే కర్రలు పెరగవు. అన్నిటికి బలం సరిపోదు కదా. అందుకని చెప్పి ఏవైతే లావుగా దిట్టంగా పటిష్టంగా ఉంటాయో అవి మాత్రమే ఉంచుదామని చెప్పి మొత్తం క్లియర్ చేస్తున్నాను. ఈ చెరుకు కర్ర వెరైటీ వచ్చేసరికి బూందీ అని అంటారు. ఈ కర్ర తొక్క తీస్తుంటే మెత్తగా వస్తుంది. దీంట్లో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటది. ఈ చెరుకు కర్రలు నరుకుతూ ఉంటే మా ఆవు ఎక్కడి నుంచి చూసిందో తెలియదు గానీ దగ్గరకొచ్చేసింది. ఆవు చెరుకు రేకులతో పాటు చెరుకు గర్రెలు కూడా తినడం మరుగడింది. ఎందుకంటే గడ్డితో పోల్చుకుంటే ఇది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటది కదా. మాక్సిమం మొత్తం క్లియర్ చేసాడు మా మాయ్య. ఈ దుబ్బుకి 5 పిలకలు మాత్రమే ఉంచుదామని అన్నాడు. నేనైతే 4 సరిపోతాయని అన్నాను. ఈ చెరుకు కర్రలో నరికినంతసేపు ఈ ఆవు వెళ్ళేలా లేదు. ఆవుకి 2 కర్రలేయమయ్య అదే తినేసి వెళ్ళిపోద్దని చెప్తే ఎల్దరా బాబు అది ఇక్కడే ఉంటదని చెప్పాడు. అది చూడండి మెడ తేల్చి ఎలా చూస్తుందో పక్కనున్న రేకులెల్లా లాక్కొని తింటుంది. మళ్ళీ వెళ్ళిపోమని గసిరినా సరే మా మీద అలుగుతుంది అది. చూసారు కదా పిలకలు తీయడం వల్ల చాలా బాగుంది. ఎట్టకేలకైతే ఇలాగ వచ్చింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.